పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆకాశముని సింహాసనము, ఈ భూమిని పాదపీఠము. ఆకాశముని సింహాసనము, ఈ భూమి నీ పాదపీఠము. ఆదియు నీవే, అంతము నీవే. ఆదియు నీవే, అంతము నీవే, ఆద్యంతములా దేవుడ నీవే. మనసే నీ కోవెల యేసు, మమతలే మల్లెలు ఓ క్రీస్తు. పగలూరే నా బ్రతుకంతా నీ పాదములే పూజింతు. మనసే నీ కోవెల యేసు, మమతలే అర్పణ ఓ క్రీస్తు. దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఎంత పొగిడినా సరిపోదు. అది మనం ఎన్ని జన్మలు ఎత్తినా సరే, ఎన్ని జీవితాలు జీవించినా చాలదు. కానీ ఒక విచిత్రమైనది అంటే, మనం ఆయనకి చేసిన దానికి ఆయన ఏం బదులిస్తాడని కాదు, మన కోసం ఆయన ఏం త్యాగం చేస్తాడు అని కూడా కాదు. కానీ ఒక వచనం ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, అక్కడ మోషే గారు తన ప్రజలతో మాట్లాడుతూ ఈ విధంగా చెప్తారు: నీవు నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకోవాలి అని. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అని నెక్స్ట్ సెంటెన్స్లో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. నీ పితరులతో ఆయన చేసిన నిబంధనను నేటి వలె స్థాపించాలని. వాళ్ళ పితరులతో ఒక నిబంధన యెహోవా దేవుడు చేశారంట. నిబంధన అంటే ఒప్పందం. ఒప్పందం అంటే మనకు తెలుసు కదా, మీరు ఇది చెయ్యాలి, అప్పుడు నేను ఇది చేస్తానని రెండు పక్షాల వాళ్ళు ఆ ఒప్పందంలో ఉంటారు. అగ్రిమెంట్ అనమాట. ఒక నిబంధన దేవుడు తన ప్రజలతో చేశారంటే, ఆ నిబంధన మీ పితరులతో చేశాడు, ప్రమాణం చేశాడు, ఈ నిబంధనని మీరు నేను కలిసి నిలుపుకుందామని. కానీ ఆ నిబంధన ఇవాళ ఈ జనాంగం అంటే, అప్పుడు పితరులు ఇప్పుడు లేరు, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కొత్త తరమే. కానీ వీరందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నా సరే, పితరులకి చేసిన వాగ్దానాన్ని బట్టి వీరిని ఆయన జ్ఞాపకం చేసుకొని అప్పుడు చేసిన ఆ ప్రమాణాన్ని ఇప్పుడు మళ్ళీ తిరిగి స్థాపించాలని వాళ్ళకంట. అసలు ఎంత విచిత్రంగా ఉందంటే అక్కడ ఆ మాట, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై సామర్థ్యము కలుగు చేసిన వాడు ఆయనే. ఆయన చేసిన ఒప్పందం, ఆ ఒప్పందం నుంచి వీళ్ళు తొలగిపోయి ఇష్టానుసారంగా ఉంటే, మరలా ఆయన జాలి చేసుకుని వీళ్ళ తాతలతో తండ్రులతో నేను చేసిన ఆ ఒప్పందాన్ని మళ్ళీ, ఆ నిబంధనని మళ్ళీ నేను తిరిగి స్థాపించాలని వీళ్ళ మీద జాలిపడి వాళ్ళు భాగ్యం సంపాదించుకోవాలంట. ఆ ఒప్పందంలోకి తిరిగి రావటానికి వాళ్ళు భాగ్యవంతులు అవ్వాలి. వాళ్ళు దేవునికి తగ్గ గుణాలు వాళ్ళల్లో, ఆ దేవుని జనాంగంలాగా ఉండేటటువంటి క్వాలిటీస్ వాళ్ళల్లో ఉండాలి. కాబట్టి దానికి తగిన సామర్థ్యం కలుగు చేసిన వాడు కూడా ఆయనే అంట. ఒప్పందంలో ఆయన ఒక పక్షం, తర్వాత వాళ్ళు ఆ ఒప్పందంలో తప్పిపోయిన తర్వాత మరలా ఒప్పందంలోకి రావడానికి వాళ్ళకు ఒక భాగ్యం ఉండాలి. అంటే కొన్ని క్వాలిటీస్, అవన్నీ కూడా సంపాదించుకోవడానికి వాళ్ళకి కొంత సామర్థ్యం అంటే శక్తి కావాలి. ఆ సామర్థ్యాన్ని కూడా అంతా ఆయనే కలుగు చేశాడు. ఇంకా మనం చేసింది ఏముంది, అప్పటి ప్రజలు చేసింది ఏముంది? ఒప్పందంలో మనకి సామర్థ్యం కలగాలని ఆయనే కలుగు చేసుకుని ఆ జాలిని వాళ్ళ మీద చూపించాడు. అందుకనే నీ దేవుడైన యెహోవాని నువ్వు జ్ఞాపకం చేసుకో అని మరలా ద్వితీయోపదేశ కాండం అంటే జరిగిన దాన్ని మరలా ఆ యొక్క తన తర్వాత తరాలకి చెప్తున్నాడు మోషే గారు. అందుకని నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోని. అంత మాత్రమే కాదు, కానీ సామెతలు 10వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే ఈ విధంగా రాయబడి ఉంటుంది: యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఆయన ఆశీర్వదిస్తేనే మనకు ఐశ్వర్యం వస్తుంది. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మన మనశ్శాంతితో జీవించటం అన్నిటికంటే పెద్ద ఐశ్వర్యం. దేవునితో మనుషులతో కూడా సమాధానం కలిగి ఉండటం మరీ
గొప్ప ఐశ్వర్యం. అటువంటి ఐశ్వర్యము ఆయన ఆశీర్వాదం ఇస్తేనే వస్తుంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. మనం ఎంత కష్టపడినా సరే ఆయన ఇచ్చే ఆశీర్వాదంతోనే మనకి ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి దేవుని అనుగ్రహం మన పట్ల ఉంటే ఆయన ఏ నిబంధన కింద మనల్ని ఉంచాడో ఆ నిబంధన కింద మనం అలాగే సురక్షితంగా ఉంటాం. ఇప్పుడు మనం ఆ పాత నిబంధనకి కింద ఉన్నవాళ్ళం కాదు. యేసుక్రీస్తు రక్తం వల్ల కొత్త నిబంధన కింద ఉన్నవాళ్ళం మనం. ఈ నిబంధన కింద యేసుక్రీస్తు రక్తంతో కడగబడాలంటే ఆ భాగ్యం సంపాదించుకోవడానికి కూడా ఆయనే సామర్థ్యం కలుగజేశాడు. అట్టి గొప్ప దేవుడు మనం ఏమి చేయకుండానే ఆయన తన కుమారుణ్ణి మన మీద జాలిపడి మన కోసం అనుగ్రహించిన ఆ గొప్ప దేవుణ్ణి, యేసుక్రీస్తు ద్వారా మనకి సంధి కలుగు చేసిన ఆ యొక్క తండ్రిని మనం కీర్తిస్తూ ఆ భాగ్యం మనకి అనుగ్రహించినందుకు దేవుని స్తుతిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడు అయిన దేవా, నాయన ఇవాళ మేము గొప్ప సత్యం తెలుసుకున్నాం ప్రభా. నువ్వు అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలు మాకు ఇస్తావు ప్రభా. కానీ నీ నిబంధనలో మేము ఉండటానికి మాకు సామర్థ్యం కలుగజేసిన వాడివి, అట్టి భాగ్యం కలిగించిన వాడు కూడా నువ్వే అని మేము ఈ రోజు స్పష్టంగా తెలుసుకున్నాం తండ్రి. నాయన మేము ఎందుకు పనికిరాని వారమైనా సరే గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభా, ఐశ్వర్యాన్ని కలిగించడానికి నువ్వు మమ్మల్ని ఆశీర్వదించాం. ఆ ఐశ్వర్యము కేవలం నీ కుమారుడైన యేసుక్రీస్తే. కొత్త నిబంధనలో మేము ఆయన రక్తం కిందకు వచ్చాము కాబట్టి ప్రభా, మేము ఆ నిబంధనలో ఉండగలుగులాగున నువ్వే మాకు సహాయం చేయమని, మాకందరికీ కూడా ప్రభా అటువంటి భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. As Jesus now is always near, with open arms He's always near. As Jesus now He's always near, with open arms He's always